నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు సామాన్య మానవుడి ఊహకు అందని రీతిలో భయాందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా కురిసే చినుకులు కావివి. ఆకాశానికి చిల్లులు పడి నల్లటి మేఘాలు రాక్షసంగా విరుచుకుపడుతున్న భయానక దృశ్యాలు ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే వందల మిల్లీమీటర్ల నీరు నగరాలను ముంచెత్తుతోంది. విపరీతమైన ఈ జలప్రలయం ముంబై మహానగరాన్ని, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధం చేసింది. ముంబై మునిగిపోతోంది. ఇది నిజం. వివరాలైతే ఈ వీడియోలో చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరిగిన నీటి మట్టం ప్రజలను అప్రమత్తం అయ్యే సమయం కూడా లేదు. ఇళ్లలోకి, అపార్ట్మెంట్ బేస్మెంట్లోకి ఉవ్వెత్తున చేరిన వరద నీరు రోడ్డుపై పార్క్ చేసిన భారీ వాహనాలు సైతం చిన్న బొమ్మల కార్లలా కొట్టుకుపోయేలా చేస్తోంది. ముంబై వాసుల దాహార్తిని తీర్చే ప్రధాన జలాశయాలు అయిన తులసి విహార్, తాన్సా, మెదక్ సాగర్ సరస్సులు ప్రమాదకర స్థాయిని దాటి పొంగి పొర్లుతున్నాయి. నీటి ఉధృతి ఏ క్షణంలోనైనా గేట్లను ముంచెత్తే ఈ పరిస్థితికి చేరుకోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలను రాత్రికి రాత్రే ఖాళీ చేయిస్తున్నారు. అంధకారంలో ఆ ఆందోళనకరమైన దృశ్యాలు కళ్ల ముందు కదులుతుంటే చావు భయం స్పష్టంగా కనిపిస్తోంది. రైల్వే ట్రాక్లు నీటి మునిగిపోవడంతో ముంబై జీవనాడి అయిన లోకల్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు వేర్వేరు స్టేషన్లో గంటల తరబడి చిరుక్కుపోయారు. రైల్వే లైన్లపై నిలిచిన నీటి పరిమాణం చూస్తుంటే అది పట్టాలా లేక పొంగి పొర్లుతున్న నదా అనే సందేహం కలుగుతోంది. మరోవైపు విమానాశ్రయంలో రన్వేలపై నీరు చేరడంతో అనేక విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రోడ్లపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, నీటిలో సగం మునిగిపోయిన బస్సులు, నడుముల్లోతు వరదలో ప్రాణాలు గుప్పెట్లు పట్టుకొని ఈదుకుంటూ వెళ్తున్న జనం ముంబైని ఒక జల సమాధిలా మార్చేశాయి. కేవలం మహారాష్ట్ర మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న అనేక రాష్ట్రాలకు వాతావరణ శాఖ అత్యవసర రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ కొంకణ్ తీర ప్రాంతం, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమైనవిగా అధికారులు ప్రకటించారు. మేఘాలు మరింత దట్టంగా రూపాంతరం చెందుతుండడంతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. ఘాట్ రోడ్లలో ప్రయాణాలు చేస్తున్న వారు ఊహించని విధంగా విరిగిపడుతున్న కొండ చర్యల రాళ్ల మధ్య చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు నదుల్లో నీటి ఉధృతి గంటకు పెరిగిపోతోంది. గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ దాదాపు నిండిపోయాయి. గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లు చీకట్లో మునిగిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొలుతూ పెద్ద పెద్ద గుంతలు కనిపెట్టలేనంతగా రోడ్లను ముంచెత్తడంతో ప్రతి అడుగు ఒక మృత్యుకూపంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్ సైనిక బలగాలు రంగంలో దిగి పడవల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా కూడా ప్రకృతి ప్రకోపానికి మనుషులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పిల్లల, వృద్ధులు అరుపులు, సహాయం కోసం వస్తున్న ఆర్తనాదాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సైరన్ మోతలు, హెలికాప్టర్ల శబ్దాలు గాల్లో మారుమోగుతున్నాయి. ఇది కేవలం వర్షం మాత్రమే కాదు, ప్రకృతి సృష్టిస్తున్న ఒక మహా విధ్వంసం. రాబోయే 2 రోజులు అస్సలైన గండం పొంచి ఉందనే హెచ్చరికలు ప్రజల గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో, ఏ క్షణంలో ఏ విపత్తు ముంచుకొస్తుందో తెలియని ఒక భయాందోళనల వాతావరణం ప్రస్తుతం సమస్త ప్రాంతాన్ని కమ్మేసింది. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.